అందరికీ నమస్కారం అండి. గ్రేప్స్తో ఒక రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలండి. తీసుకుని అవి సాల్ట్ వాటర్లో బాగా కడిగి మిక్సీ వేసుకునండి జ్యూస్ తీసుకోవాలన్నమాట. అదిగా నేను చూపిస్తున్నాను కదా, అదేవిధంగా జ్యూస్ తీసుకునండి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 2 స్పూనులు నెయ్యి వేసండి డ్రై ఫ్రూట్స్ బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పుతో ఒక మెజర్మెంట్ కప్పుతోటండి బొంబాయి రవ్వ తీసుకుని దాన్ని దోరగా వేయించాలి. వేయించిన దాకుండి మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పు వాటరు, మళ్ళీ కప్పు పావు వాటరు వేసండి దాన్ని కొద్ది పొడి పొడిగా వేపాలన్నమాట. తర్వాత అది వేగిన దాకుండి 2 స్పూన్లు 2 కప్పులు గ్రేప్ జ్యూస్ వేయాలి. వేసి ఒక స్పూను నెయ్యి కూడా వేసండి 1½ కప్పు షుగర్ వేయాలన్నమాట. షుగర్ వేసాక దాన్ని బాగా దగ్గరగా రానివ్వాలన్నమాట. ఇది ఎంతో హెల్తీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందని అనుకుని ట్రై చేశాను. చాలా బాగా కుదిరిందనమాట. తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుందండి ఇది. ఇదేంటంటే మనకి ఎసిడిటీని తగ్గిస్తుందండి. మనకి ఆకలి కూడా పుడద్దనమాట ఇది గ్రేప్స్ దీనివల్ల. తర్వాత అది దగ్గరికి వచ్చిన దాకుండి మనం ఒక ప్లేట్ తీసుకునండి దానికి నెయ్యి రాసి ఇది మనం ఉడికింది కదండి, అదిగో మొత్తం మన ఆ మూకుడిని మొత్తం విడవాలన్నమాట. పిండి అంతా విడిగా అదిగో మనం తీసుకునండి, మనం అదంతా స్ప్రెడ్ చేసుకునండి. దాని మీద కొద్ది నీటితో స్ప్రెడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో పైన అలంకరించాలి. అలంకరించాక మనం నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవాలండి. నేను ఏంటంటే ముందు డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, డ్రై ఫ్రూట్స్ వేయకుండా కట్ వేసుకుంటే ఇంకా బాగా వచ్చేది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. తర్వాత మనకి నచ్చిన షేప్లో తీసుకొని అలా డెకరేట్ చేసుకోవాలి. ఇది ఎంతో హెల్తీ రెసిపీ. తర్వాత గ్రేప్స్తో మనం డెకరేషన్ చేసుకోవాలండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై